ప్రస్తుతం దేశంలో ఎక్కువగా చలామణి అయ్యే చిన్న విలువ కలిగిన నోట్లు రూ. 10, రూ. 20, రూ. 50. ఇవి రోజు వేలాది మంది చేతులు మారుతూ ఉంటాయి. దీంతో చాలా తక్కువ కాలంలోనే మురికిగా మారడం, చిరిగిపోవటం, చెల్లని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కారణంగా ప్రతి ఏడాది భారీ సంఖ్యలో కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తుంది. దీనివల్ల ముద్రణ ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ నోట్లు సాధారణం కాగితం నోట్లతో పోలిస్తే దాదాపు 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిపై నీరు పడినా పెద్దగా నష్టం ఉండదు. చిరిగిపోవడం చాలా తక్కువ, మురికి కూడా అంతగా పట్టదు. అందుకే పరిశుభ్రత పరంగా కూడా ఇవి మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. అలాగే వీటిని రీసైకిల్ చేయడం కూడా సులభమని తెలుస్తుంది. ప్లాస్టిక్ నోట్లలో అత్యాధునిక భద్రతా ఫీచర్లను అమర్చే అవకాశం ఉంటుంది. పారదర్శక విండోలు, ప్రత్యేక హోలోగ్రాములు, మైక్రో ప్రింటింగ్, అధునాతన సెక్యూరిటీ ఎలిమెంట్స్ వంటి ఫీచర్లతో నకిలీ నోట్లు తయారు చేయడం మరింత కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే నకిలీ కరెన్సీ చలామణిని తగ్గించడంలో కూడా ప్లాస్టిక్ నోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రపంచంలో ఇప్పటికే అనేక దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఈ విధానాన్ని మొదటగా అమలు చేసిన దేశాలలో ఒకటి. ఆ తరువాత కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, బ్రునై, రొమేనియా, వియత్నాం, మలేషియా, యూకే సహా అనేక దేశాలు పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాయి. ఆ దేశాల అనుభవం ప్రకారం ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండడంతో పాటు నిర్వహణ ఖర్చును కూడా తగ్గించాయని నివేదికలు చెబుతున్నాయి. సమాచారం ప్రకారం ఆర్బీఐ ముందుగా రూ. 10, రూ. 20 నోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉంది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో పరిమితమైన సంఖ్యలో ఈ నోట్లను విడుదల చేసి ప్రజల స్పందన, మన్నిక, వినియోగ విధానం, నిర్వహణ అంశాలను పరిశీలించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర విలువల నోట్లను కూడా ప్లాస్టిక్ రూపంలో తీసుకురావడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఈ కొత్త నోట్లు అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.